నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 7వ వేతన సవరణ సంఘం కింద ఏరియన్స్ కు విడుదల చేయాలని కూడా వేతనాలను కూడా విడుదల చేయాలంటూ కూడా వినతి పత్రం అందజేసినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన సిబ్బందికి కేంద్రం నుంచి రావాల్సిన 7వ వేతన సవరణ సంఘం కింద ఏరియన్స్ విడుదల చేయాల్సి అని కోరుతూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యులకు ప్రతినిధుల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కైతే సోమవారం వినతి పత్రం అయితే అందజేసినట్టు తెలుస్తుంది సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బందికి కేంద్రం నుంచి అయితే కొంత నిధులు రావాల్సి ఉంది వేతనం ఇవ్వాల్సి ఉంది దానిపై కూడా మంత్రి ఈటెల రాజేందర్ కూడా ప్రధానంగా స్పందించినట్టు తెలుస్తుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్కి కూడా ఒక వినతి పత్రం అందజేసి 7వ వేతన సవరణ సంఘం కింద ఏరియన్స్ కింద రావాల్సిన బకాయిలు వేతనాలు కూడా చెల్లించాలంటూ కూడా ఒక సమాచార వేతనాన్ని అయితే ఒక పత్రికగా ముద్రించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అయితే అందించడం జరిగింది రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతి పత్రం ఇస్తున్న ఎంపీలు సో వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు ఎంపీలు కూడా ఆర్థిక మంత్రికి కూడా వేతనంపై కూడా కొంత స్పష్టత రావాలంటూ కూడా రావాల్సిన వేతనాలు కూడా త్వరగా చెల్లించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సోమవారం వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి నాగేష్ పాల్గొన్నారు కాగా ఇటీవల తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి విద్యాసాగర్ ఎంపీ ఈటెలను కలిసి ఏరియన్స్ విడుదల చేయించాలని కోరిన విషయం తెలిసిందే తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి విద్యాసాగర్ అయితే ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి కూడా దీనిపై వేతనాలు విడుదల చేయించాలని కూడా కోరినట్టు తెలిసింది దానిపై కూడా కొంత స్పందించి ప్రధానంగా దానిపై ఒక ప్రాధాన్యత తీసుకొని కూడా ఈటెల రాజేందర్ గారు దీనిపై ఒక వినతి పత్రం అయితే మంత్రి సీతారామన్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కూడా వినతి పత్రం అందజేసినట్టు తెలిసింది రైట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఏ విషయంలోనైనా ఈటెల ప్రజలకు సహకరించే విషయంలో ముందుంటారని కూడా మనం చూసుకున్నట్టయితే తెలుస్తుంది దీనికి సంబంధించి వ్యవసాయాన్ని అగ్రికల్చర్ సైంటిస్టు ఈటెలను కలిసి కూడా ఈ విషయాన్ని చర్చించినట్టు తెలుస్తుంది దీనిపై కొంత మీరు ప్రాధాన్యత తీసుకోవాలి ఈ విడుదల రావాల్సిన బకాయిలు వేతనాలు కూడా చెల్లించాలని కూడా తెలిసినట్టు తెలుస్తుంది చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈటెల అండ్ నాగేశ్వరరెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి నాగేష్ పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బందికి కూడా ప్రధానంగా పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా చెల్లించాలంటూ ఈటెల రాజేందర్ గారు అయితే ప్రధానంగా దీనిపై ఇంట్రెస్ట్ చూపించి తన ఒక వినతి పత్రం అయితే అందజేసినట్టు తెలుస్తుంది చూడాలి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ కూడా దీనిపై వినతి పత్రం స్వీకరించినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ రావాల్సిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తారని కూడా ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది